పిలిచాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఈ దేశంలో మెజార్టీ ప్రజలున్నా కానీ అధికారం లేకపోవడం దుర్మార్గం. లాస్ట్కు భారతదేశంలో బ్యాలెట్ వచ్చినప్పుడు ఓటేసినప్పుడేమో బ్యాలెట్ రూపంలో వచ్చినప్పుడేమో అప్పుడు దొంగలు రౌడీలు గుండాలు కలిసి బ్యాలెట్తో ముద్రించుకొని ఓట్లలో గెలిచిన రాజకీయ నాయకులు ఒకసారి జరిగింది. ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ ప్రింట్అవుట్తో ఎలక్ట్రానిక్ ఓటుతో అసలు ఓటు అనేది కూడా నువ్వు వేసిన ఓటు నువ్వు వేసినట్టు కూడా నీకు నమ్మకం లేదు. ఎందుకంటే టెక్నాలజీతో ఈరోజు దేశంలో ఈవీఎంలు మొత్తం బ్యాన్ చేయాలని చెప్తా ఉన్నారు. ఈవీఎంలు బ్యాన్ చేస్తేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వస్తుంది. లేకపోతే కంప్యూటర్ యుగంలో నువ్వు ఎవరికి ఓటేసినావో ఎవరికి నీ ఓటేసినావో అని కూడా నీకు తెలియదు. రీసెంట్గా మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగితే ఒక ఏరియాలో ఒక ఎమ్మెల్యే తిరిగితే అతని ఓటు బ్యాంకు 2 లక్షలు ఉంటే 2 లక్షల మంది ఓటేస్తే కూడా అసలు నీకు వేరే పార్టీ వ్యక్తి గెలిచినట్ట, ఒక్క ఓటు రాని వ్యక్తి గెలిచినట్ట. అందుకనే ఈవీఎంలని తక్షణమే బంద్ చేయాలి. అవసరమైతే రాబోయే రోజులలో బ్యాలెట్ ఉంటేనే మేము ఓటేస్తాం. ఈవీఎంలు అయితే ఈ దేశంలో ఈవీఎంలను మేము బహిష్కరిస్తాం, మేము ఓటే పాల్గొనమని చెప్పి ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలు ప్రతిరోజు మొబ్బ పెడుతున్నారు ప్రజలు. మేము ఉచితం ఇస్తామని. ఉచితాలు అవసరం లేదు. ఉచితాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీ రాజకీయం ఇంకా మీరు 4 సార్లు 10 సార్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా మీరు సంపాదించుకున్న ఏదైతే ప్రజల రక్తాన్ని గవర్నమెంట్ వనరులు మొత్తం దోసుకొని తిన్న మీరు మీ దగ్గర ఉన్న నల్లధనాన్ని మొత్తం ప్రజలకు పంచాలి. పేదలకు పంచినప్పుడే అప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుంది. కానీ మీరు ప్రభుత్వంలోకి వచ్చి మేము సంక్షేమం ఇస్తామని అంటే సంక్షేమం ఇవ్వడానికి దగ్గర ₹1 బడ్జెట్ కూడా లేదు. నువ్వు సంక్షేమం ఇస్తామని చెప్పి పేద ప్రజల ఓట్లు వేసుకొని నువ్వు ఓట్లు వేసుకున్నాక ఇక్కడ బడ్జెట్ లేదంటావు. ఓట్ల కోసం పోయినప్పుడు నువ్వు నేను అన్ని ఫ్రీ ఇస్తా అని చెప్తావు. ఓటు వేసుకున్నాక ఏది ఫ్రీ లేదు. అసలు లాస్ట్కు మేము పోయి ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ తిరిగి లాస్ట్కు పత్రాలు మెమోరాండం ఇస్తే దానికి దిక్కు లేదు. కేవలం గెలిచినంతసేపు మాత్రమే పేదల పైన ప్రేమ ఉన్నది. కానీ గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా ప్రజల వైపు ఎవ్వరు కూడా పోవట్లేరు. అలాంటి దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఇదనైనా భారతదేశానికి 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందంటారు. 70 సంవత్సరాల ఈ దేశంలో కరోనా కానించి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. భారతదేశంలో 85 కోట్ల మందికి రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మరి దేశం అభివృద్ధి చెందిందని ఒక పక్క చెప్తున్నావు, మరి ఇంకొక పక్క 85 కోట్ల మంది జనాలకు రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నావు అంటే భారతదేశం అభివృద్ధి చెందలేదని నువ్వు చెప్తున్నట్లే కదా. కేవలం ఈరోజు ప్రపంచ దేశాలలో టెక్నాలజీ పెరిగిపోయింది. భారతదేశంలో యువత మొత్తం ఫోన్లు చూసి వాళ్ళ జీవితాలంతా సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. ఆస్ట్రేలియా అమెరికాలో 20 ఇయర్స్ అబ్బాయి అమ్మాయిలకు ఫోన్ అలర్ట్ చేస్తారు. మరి భారతదేశంలో సంవత్సరంలో పిల్లగాని కానించి యువత మొత్తం ఫోన్లు తీసుకొని వాడతారు. వాళ్ళని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. మత కళాలు రెచ్చగొడుతున్నారు. ఒకడేమో జాతీయవాదంతో ఒకడొస్తాడు, ఇంకోటేమో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినామని చెప్తాడు, ఇంకొకడేమో స్వరాష్ట్రం కోసం పోరాటం చేసినా అంటాడు, ఇంకోటి వచ్చేమో ఆ రాజ్యం తెస్తా ఈ రాజ్యం తెస్తా. మీరు తెచ్చే రాజ్యాలన్నీ పేదలకు వ్యతిరేకమైన రాజ్యాలు. మీరు తెచ్చే రాజ్యం ఎవరికంటే మీరు తెచ్చిన రాజ్యం 75 ఏళ్ళ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అవినీతి రాజ్యం. పేదలకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తావు. కానీ ఎక్కడ కూడా పేదల సంక్షేమం కోసం పనిచేయని దేశం పేరుతో దేశం ముసుగులో భారతదేశానికి స్వతంత్రం వచ్చి నేను భారతీయుని నువ్వు భారతీయుని చెప్పుకుంటూ భారతదేశ ప్రజలని 75 ఏళ్ళ సంది మోసం చేస్తూ కేవలం ఓటు బ్యాంకుగా వర్కర్గా వాడుకోవడం జరుగుతున్నది. ప్రజలు చైతన్యం అయినంత వరకు ఈ దేశంలో రాజకీయ నాయకులు ఎప్పటికి కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అవసరమైతే రాజకీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా 10-20 సంవత్సరాలు పరిపాలిస్తున్న పార్టీలందరినీ కూడా వాళ్ళని ఓటు తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది. వేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మోసం. ఈరోజు గెలవగానే మీకు అన్ని ఇస్తామని చెప్తారు, కానీ గెలిచినాక ఎవ్వరు మీకు ఇవ్వరు. గవర్నమెంట్ ఏదైనా పత్రం ఇస్తే దానికి వాల్యూ లేదు.
అలాంటి ఆ, ఈ దేశం అలాంటి స్థితిలో ఉన్నది. దీన్ని మనం చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.